ఈ చిన్న వీడియో 4 అంశాలను వివరిస్తుంది. ఇంగ్లీష్ ఇంపార్టెన్స్, తెలుగు మీడియం ఎందుకు చచ్చిపోయింది, దాన్ని ఎలా రివైవ్ చేయాలి, హిందీని ఆప్షనల్కు మార్చడం, తెలుగు టెక్స్ట్ బుక్ను సంస్కృత కబంధ హస్తాల నుండి విడిపించడం. ఇంగ్లీష్ భాష మనకు దొరికిన ఒక అదృష్టం. ఇంగ్లీష్ లేకపోయి ఉంటే మన జీవితాలు మధ్యయుగాల్లో, ప్రాచీన యుగంలో ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ఈ రోజున మన జీవితాలకు వెలుగు వచ్చిందంటే దానికి ఇంగ్లీష్ కారణం. అమెరికా వెళ్తున్నామంటే అందుకు కారణం ఇంగ్లీష్. అన్ని రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ మనకు ఇంగ్లీష్ నుండే వస్తోంది. దురదృష్టవశాత్తు ఈ విషయాన్ని మన భాషకు వర్తింపజేయలేదు. తెలుగు టెక్స్ట్ పుస్తకాల్లోకి టర్మినాలజీని ఇంగ్లీష్ బదులు సంస్కృతం నుండి తీసుకోవడం వల్ల తెలుగు మీడియం ఎందుకు పనికిరానిదిగా మారిపోయింది. టర్మినాలజీని పూర్తిగా ఇంగ్లీష్ నుండి తెచ్చుకుని ఉంటే తెలుగు మీడియం ప్రపంచంతో చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేది. ఈ రోజున తెలుగు మీడియం కార్పొరేట్ కాలేజీల్లో కూడా ఉండేది. ఇప్పటికైనా తెలుగు వాళ్ళు ఈ దిశగా సీరియస్గా ఆలోచించాలి. భాష అనేది మన గుర్తింపును నిలబెడుతుంది. ఒక 2 జనరేషన్లు గడిస్తే తెలుగు రాసేవాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా అనే అనుమానం వస్తోంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో హిందీ సబ్జెక్టును కంపల్సరీ నుండి ఆప్షనల్కు మార్చాలి. మనకు ఎందుకు ఉపయోగపడని ఈ సబ్జెక్టు వల్ల పిల్లల మీద అనవసరమైన బర్డెన్ పడుతోంది. తెలుగు వాళ్లను అనగదొక్కడానికి, ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఈ హిందీని మన చేత బలవంతంగా చదివిస్తున్నారు. తెలుగు వాళ్ళు ఈ కుట్రను గుర్తించకుండా హిందీని నేర్చుకోవడానికి ఉబలాట పడుతున్నారు. పోనీ ఏ హిందీ రాష్ట్రంలోనైనా తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా నేర్పిస్తున్నారా? ఇలాంటప్పుడు మనమెందుకు హిందీని కంపల్సరీగా నేర్చుకోవాలి? మనం ఎందుకు ఆత్మగౌరవం అనే పదాన్ని మర్చిపోయాం? ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి మరో కీలకమైన పాయింట్ తెలుగు టెక్స్ట్ బుక్ను సరళీకరించడం. ప్రస్తుతం తెలుగు పుస్తకం విపరీతంగా పద్యాలతో, సంస్కృత పదాలతో నిండిపోయి ఉంది. దీన్ని చదవడానికి పిల్లలకు ఇంట్రెస్ట్ రావడం లేదు. చాలామంది తెలుగులో ఫెయిల్ అవుతున్నారు. సంస్కృత కబంధ హస్తాల నుండి తెలుగు టెక్స్ట్ బుక్కు విముక్తి కల్పించాలి. చరిత్రలో చదువుకోనేయకుండా గోడలు కట్టారు. ఇప్పుడు తెలుగు పుస్తకం అర్థం కాకుండా సంస్కృత పదాలతో, పద్యాలతో గోడలు కట్టారు. చివరి పాయింట్, ఇంటర్మీడియట్లో సంస్కృతానికి ఎక్కువ మార్కులు వేస్తూ తెలుగును చంపేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఎందుకు తెలుగు వాళ్ళు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించరు? అసలు ఇంటర్లో తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా ఎందుకు చేయరు? ప్లీజ్ థింక్.